రాబోయే రోజుల్లో తెనాలిలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లో స్మార్ట్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. సోమవారం నెస్లీ వారి సౌజన్యంతో 21,70,000 రూపాయలతో తెనాలిలోని 3 మున్సిపల్ హైస్కూల్లో నిర్మించిన స్మార్ట్ టాయిలెట్స్ ను మంత్రి మనోహర్ ప్రారంభించారు. తొలుత తెనాలి కొత్తపేటలోని గర్ల్స్ హైస్కూల్ ప్రాంగణానికి చేరుకోగానే మంత్రి మనోహర్ కు ఘన స్వాగతం లభించింది. హైస్కూల్లోకి వచ్చిన మంత్రి మనోహర్ మాట్లాడుతూ గర్ల్స్ హైస్కూల్లో పూర్తిగా పనులను త్వరలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మేము మొత్తం 800 మందికి పైగా ఉన్నాం విద్యార్థులం. మా స్కూల్లో ముందు నుంచే ఉన్న టాయిలెట్స్ అనేవి మా అందరికీ సరిపోయేవి కావు. బెల్ కొట్టిన తర్వాత కూడా ఎక్కువ టైం క్యూలో ఉండడం వల్ల మా క్లాసెస్కి లేట్ అయ్యేది. ఇప్పుడు మాకు వచ్చే బయో టాయిలెట్స్ అనేవి మాకు ఉపయోగకరంగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి. అదేవిధంగా ఫ్రెండ్లీ టీచర్స్ కదా సార్, కొంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడే విధంగా లేకుండా వాళ్ళని మోటివేట్ చేయడం కోసం, వాళ్ళకి ఉండేటువంటి ప్రత్యేకమైన అవసరాల కోసం కూడా ఒక వెయిటింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ప్రత్యేక అవసరాల టైంలో వాళ్ళు ఒక రూమ్ లో సెక్యూర్ గా ఉంచే విధంగా కూడా ఒక రూమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. నెస్లే అనే సంస్థ మీరు చూసే ఉంటారు. నెస్లే పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం, అనేక తల్లులకి ఇచ్చే పౌష్టికాహారం, వీటన్నిటిలో కూడా బాగా ఇన్వాల్వ్ అవుతారు. సో వారు ఎప్పుడైతే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారో మా తెనాలికి ఆహ్వానించాం. 21 lakhs వాళ్ళు CSR కింద మనకి ఇచ్చారు. 12 టాయిలెట్లు మనం ఏర్పాటు చేస్తున్నాం. మాకు సహాయం చేసినటువంటి నెస్లీ కంపెనీ వారికి కానీ, మా మినిస్టర్ గారికి కానీ, పాఠశాల విద్యార్థులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.